ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకు ఏది కలిసి రాలేదు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాత ఏదో చిన్న జట్టు బంగ్లాదేశ్ పై గెలిచి మ్యాచ్లో ఒక గెలుపుతోనైనా ఇంటికి వెళ్లాలనుకున్న పాకిస్తాన్ కు వరుణుడు దెబ్బేశాడు. టాస్ పడకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. అటు ప్రత్యర్థులు గెలవనీయకుండా ఇటు వానదేవుడు కూడా ఆ జట్టును గెలవనీయకుండా చేశాడు. మొత్తానికైతే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు చావు దెబ్బ పడింది. అయితే ప్రతి ఈవెంట్లలోనూ టీమిండియాను గెలుక్కొని మరీ పాకిస్తాన్ ఓడిపోతూ ఉంటుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా టీమిండియాను ఈజీగా ఓడిస్తామంటూ బీరాలు పలికిన ఈ పాకిస్తాన్ మాజీలు అలాగే ఆ జట్టు ఆటగాళ్లు సైతం తీరా టీమిండియాతో మ్యాచ్ జరిగాక అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇదే విషయంపై అన్ని మ్యాచ్లు ఓడిపోయి ఇంటికి వెళ్తూ పాకిస్తాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మా ఆటగాళ్లకి అనుభవం లేకపోవటమే ఈ ఓటమిలకు కారణమని పాకిస్తాన్ కోచ్ అకీబ్ జావీద్ పేర్కొన్నాడు. ముఖ్యంగా భారత జట్టు చేతిలో ఓటమి అభిమానుల కంటే తమ ఆటగాళ్లు ఎక్కువగా బాధపడ్డారని తెలిపాడు. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన దానికంటే భారత్ చేతిలో ఓడిపోవటమే మాకు కష్టతరంగా మారింది. ముఖ్యంగా మా ఆటగాళ్లు మానసికంగా గురవుతున్నారు. తీరా చివరి మ్యాచ్ లోనైనా గెలిచి మ్యాచ్ ని ముగిద్దామనుకుంటే వర్షం ఓ పక్క అడ్డంకిగా మారి రద్దయిపోయింది. మాకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏది కలిసి రాలేదని జావేద్ పేర్కొన్నాడు. బాబర్ రిజ్వాన్ తప్ప మిగతా వారంతా 30 మ్యాచ్లకి మించి ఆడలేదు. దీంతో అనుభవం లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామంటూ జావేద్ పేర్కొన్నాడు.